హాయ్ హలో ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీష. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లెర్న్ విత్ శ్రీష. ప్రీవియస్ వీడియోస్ లో మనము థియరీ క్లాసెస్ స్టార్ట్ అయినాయి అని చెప్పుకున్నాం కదా. ప్రీవియస్ వీడియోలో మనం ఏమి చెప్పుకున్నామండి, ఒక చిన్న టాపిక్ గ్రోత్ అంటే ఫస్ట్ చాప్టర్ నుంచి సిడిపిలో ఫస్ట్ చాప్టర్ సిడిపి థియరీ క్లాసెస్ కదా. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగోగి అంటే మనకి పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ సిడిపి మార్క్స్ మనకి ఆల్మోస్ట్ 90 వరకు ఉన్నాయని చెప్పుకున్నాం కదా. అంటే ఓన్లీ సీటెట్ కే కదండి, టెట్ కానీ బీఈడి స్టూడెంట్స్, డిఎడ్ స్టూడెంట్స్, ఎంఎడ్ స్టూడెంట్స్ అందరికీ సిడిపి ఒకటే. చైల్డ్ అండ్ డెవలప్మెంట్ అనేది అందరికీ ఒకేలాగా ఉంటుంది. అయితే సో మనం నిన్న చైల్డ్ అండ్ డెవలప్మెంట్ లో చాప్టర్ 1 నుంచి కొన్ని టాపిక్స్ నేర్చుకున్నాం. అంటే గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, వాటి యొక్క స్టేజెస్ ఏంటి, వాటి యొక్క డెవలప్మెంట్ మీద ఏం ఎఫెక్టింగ్ ఫ్యాక్టర్స్ ఏంటి, ఇవన్నీ మనం నిన్నటి వీడియోలో తెలుసుకున్నాము. ఈ రోజు మనం అవే టాపిక్స్ అంటే ఆ చాప్టర్ 1 ఇంకా రిమైనింగ్ టాపిక్స్ ఏమున్నాయో డిస్కస్ చేసుకుందాం. వీడియోకి వెళ్లే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అండి, ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సిటెట్ కానీ టెట్ కానీ బిఎడ్ కానీ డిఎడ్ కానీ ప్రిపేర్ అవుతుంది, ఈ వీడియోస్ ని షేర్ చేయండి. మనకి బోర్డు మీద చెప్పడానికి అంత వీలు పడదు కదండి, అందుకనే మనము ఏ టాపిక్ ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ మనము టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాము. ఇక్కడ ఏ టాపిక్ తీసుకున్నా దానికి రిలేటెడ్ నోట్స్ అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. టెలిగ్రామ్ ఛానల్ ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. లెట్స్ గో టు ద వీడియో. ఓకే, మనం మొత్తం స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్, అసలు డెవలప్మెంట్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కడ చూస్తామంటే యాక్చువల్ గా మనము పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ మనం చదవబోయే సిడిపి ఏంటి, చైల్డ్ అండ్ డెవలప్మెంట్ అప్ టు అడోల్సెన్స్ వరకు చూస్తాం అనమాట. సో ఓకే, అందుకని మనము బిఫోర్ బర్త్ నుంచి అడోల్సెన్స్ పీరియడ్ వరకు ఉండే స్టేజెస్ ని మనం చూస్తాం ఇప్పుడు. ఓకే, యాక్చువల్ గా డిఫరెంట్ సైకాలజిస్ట్ మనకి డిఫరెంట్ గా చెప్పారు. మనం ఈ వేలో ఫాలో అవుదాము. ఫస్ట్ ప్రీనటల్ స్టేజ్ అంటే బిఫోర్ బర్త్ కూడా స్టేజెస్ ఉంటాయి మేడం అంటే ఉంటాయి. ఇప్పుడు మనమైతే కన్సీవ్ అయిన దగ్గర నుంచి బేబీ గ్రోత్ ఎలా ఉంది అని హెల్త్ చెకప్కి వెళ్తా ఉంటాం కదా. అంటే ఏ స్టేజ్ లో ఎలా ఉంది, వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతున్నారా లేదా, మదర్ హెల్త్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఉందా లేదా, ఆర్గాన్స్ మంచిగా ఫామ్ అవుతున్నాయా లేదా, గ్రో ఉందా లేదా, వాటికి హార్ట్ బీట్ మంచిగా ఉందా లేదా అనేది మనం ఈ స్టేజ్ లోనే వీటి యొక్క డిఫరెంట్ స్టేజెస్ లో మనం తెలుసుకుంటాము. నెక్స్ట్ చూద్దాం అవి. బిఫోర్ బర్త్ స్టేజ్ మనం ఏమంటామంటే ప్రీనటల్ స్టేజ్ అంటాము. నెక్స్ట్ ఇన్ఫాన్సీ మనం 0 నుంచి 2 years వరకు మనకి ఇన్ఫాన్సీ. వీటిలో డిఫరెంట్ డెవలప్మెంట్ చూస్తాం మనము. ఇది 0 to 2 years ఏజ్ లో ఎక్కువ మమ్మీ దగ్గర ఉంటారు అనమాట, అంటే మదర్ కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ అర్లీ చైల్డ్హుడ్ ని 2 to 6 years అంటారు. ఈ 2 to 6 years ఏజ్ ని మనము ప్లే స్కూల్ లేదా ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అనొచ్చు అనమాట. ఎందుకంటే మనం 2 years నుంచి లేదంటే 2.5 years నుంచి స్కూల్ కి పంపడం నేర్చుకున్నాం. ప్రీవియస్ డేస్ లో అయితే అలా ఉండేవి కాదనుకోండి. నెక్స్ట్ లాటర్ చైల్డ్హుడ్ అంటే 6 to 12 years అనమాట. 6 to 12 years ఏజ్ మనం లాటర్ చైల్డ్హుడ్ అంటాము. దీన్ని గ్యాంగ్ ఏజ్ అని కూడా అంటాము. నెక్స్ట్ అడోల్సెన్స్ అంటే కౌమార దశ, కిషోరావస్థ అంటాం కదా, అదే ఇది. 12 to 18 years అంటే ఇందులో ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది మనం నెక్స్ట్ చూద్దాము. ఈ 12 to 18 years కానీ అది లేదా కొంతమంది సైకాలజిస్ట్ ఏంటంటే 19 years వరకు కూడా చెప్తారు అనమాట. 12 to 18 or 19. ఓకే, ఇది మనం క్రూషియల్ పీరియడ్ అని మనం చెప్పొచ్చు. ఓకే, ఎందుకంటే క్రూషియల్ అంటున్నామంటే ఇది చైల్డ్హుడ్ కి అడల్ట్హుడ్ కి మధ్యలో ఉంటుంది. ట్రాన్సిషనల్ పీరియడ్, చిల్డ్రన్ నుంచి అడల్ట్హుడ్ కి మారడానికి ట్రాన్సిషనల్ పీరియడ్ అని దీన్ని చెప్పుకుంటాం మనము. ఇవి మనకి 5 stages అనమాట. ఇవి మనం డీటెయిల్ గా చూద్దాం. మొత్తం 5 stages ఉంటాయని చెప్పుకున్నాము. దాంట్లో ఫస్ట్ వన్ ఇస్ ప్రీనటల్ పీరియడ్ అనమాట. ప్రీనటల్ పీరియడ్ అంటే బిఫోర్ బర్త్ వరకు. అంటే బిఫోర్ బర్త్ కూడా కొన్ని స్టేజెస్ ఉంటాయి కదండి. బేబీ ఒకసారి ఏం పుడుతుందా, లేదు కదా. అంటే లోపల ఏమేమి దశలు ఉంటాయి, అంటే ఏమేమి స్టేజెస్ ఉంటాయి అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఓకే, ఫస్ట్ జర్మినల్ పీరియడ్ అంటారు దీన్ని. జర్మినల్ పీరియడ్ అంటే ఇక్కడ మనకి మేల్ నుంచి స్పోమ్స్ ఉండరు, ఫీమేల్ నుంచి ఎగ్స్ మీట్ అయిపోయి ఫర్టిలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అది దాన్ని మనం కన్సీవ్ అంటాము. కన్సీవ్ నుంచి 2 weeks ఉన్న పీరియడ్ మనం జర్మినల్ పీరియడ్ అంటాము. ఓకే, జర్మినల్ పీరియడ్. నెక్స్ట్ ఎంబ్రానిక్ పీరియడ్ స్టేజ్, అది మనకి 2 to 8 weeks ఉన్న దాన్ని మనకి ఎంబ్రానిక్ స్టేజ్ అంటాము. దీన్ని పిండ దశ అని కూడా అంటారు. దీంట్లో మనకి ఆర్గాన్స్ డెవలప్ అవుతాయండి, హార్ట్, బ్రెయిన్, ఐస్. అందుకే మనకి చెప్తా ఉంటారు చాలా మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి స్టోరీస్ ఉండాలి, పాజిటివ్ థింకింగ్ లో ఉండాలి, హ్యాపీగా ఉండాలి మదరు. ఓకే, మాల్ న్యూట్రిషన్ అవ్వకూడదు, బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి, వాక్ చేయాలి, ఇలాంటివన్నీ మనం వింటూ ఉంటాం కదా ఎంబ్రాయినిక్ స్టేజ్ లోనే అనమాట. 2 to 8 weeks ఉన్న స్టేజ్ ని మనం ఎంబ్రాయినిక్ స్టేజ్ అంటాము. నెక్స్ట్ ఫిటల్ స్టేజ్ లో ఆల్మోస్ట్ బేబీ రెడీ అవుతుంది. 8 weeks నుంచి బర్త్ వరకు. ఇప్పుడు వీళ్ళకి మూమెంట్స్ కూడా ఇక్కడ స్టార్ట్ అవుతూ ఉంటాయి అనమాట. నెక్స్ట్ లైట్ కి రిఫ్లెక్ట్ అవుతారు, సౌండ్ కి రిఫ్లెక్ట్ అవుతారు. చెప్తా ఉంటారు కదా, మీకు కదలికలు తెలుస్తున్నాయా, రైట్ సైడ్ ఉన్న బేబీ తిరుగుతుందా, లెఫ్ట్ సైడ్ తిరుగుతుందా, ఏదైనా సడన్ ఫీలింగ్, మనం మదర్ యాంగ్జైటీగా ఉన్నప్పుడు అట్లా వాళ్ళకి కదలికలు కదులుతూ ఉంటారు అనమాట లోపల. ఇదే స్టేజ్ లో మనం ఇంకోటి కూడా వినే ఉంటాము, బేబీ వెయిట్ గెయిన్ అవుతుంది అంటారు.
ఓకే, 7th మంత్ 8th మంత్ ఆ టైంలో మదర్కి పట్టదు, బేబీకి పడుతుంది అంటే ఈ స్టేజ్ లోనే మన బేబీకి గ్రోత్ అనేది కూడా పెరుగుతుంది. ఓకే, ఈ 3 స్టేజెస్ మనకి చాలా ఇంపార్టెంట్ అండి, బిఫోర్ బర్త్ అనమాట, బర్త్ కి ముందు. ఓకే, నెక్స్ట్ మనకి ఇన్ఫాన్సీ, ప్రీనేటల్ స్టేజ్ తర్వాత మనకి ఇన్ఫాన్సీ అంటే మనకి 0 to 2 years అనమాట. 0 to 2 years అంటే బర్త్ టు 2 years అనమాట. 2 years ఉన్న ఏజ్ ని మనం ఇన్ఫాన్సీ అంటాము. ఈ ఇన్ఫాన్సీలో కూడా డిఫరెంట్ అంటే ఫిజికల్ డెవలప్మెంట్, కాగ్నిటివ్ డెవలప్మెంట్, లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఎమోషనల్ డెవలప్మెంట్, సోషల్ డెవలప్మెంట్ మనం వేరుగా చూస్తాం అనమాట. ఫిజికల్ డెవలప్మెంట్ అంటే ఈ ఏజ్ లో 0 to 2 years ఉన్న అంటే బర్త్ నుంచి 2 years ఉన్న ఏజ్ లో వాళ్ళకి ర్యాపిడ్ హైట్ వెయిట్ గెయిన్ అవుతారు అనమాట ఇక్కడ. ఓకే, మనకి ఇలా ఇక్కడ నుంచి క్వశ్చన్స్ అడగవచ్చు. ఇక్కడ అంటే క్వశ్చన్స్ ఎలా అడగవచ్చు అంటే ర్యాపిడ్ గా ఏ ఏజ్ లో వాళ్ళకి హైట్ వెయిట్ గెయిన్ అవుతారు. మోటార్ డెవలప్మెంట్ కూడా ఇక్కడ వాళ్ళకి చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. అంటే వాళ్ళకి వాక్ చేయడము, ఫస్ట్ ట్రావెలింగ్, తర్వాత వాకింగ్ చేస్తారు, స్టాండ్ ఏదైనా పట్టుకొని నిలబడడం, ఏదైనా వాక్ చేయడము, ఇలా పరిగెత్తడము ఈ ఏజ్ లోనే మనం చూస్తాం అనమాట. పట్టుకోలేకపోతాం అంటా ఉంటారు కదా మదర్స్, ఈ ఏజ్ లో ఈ పిల్లల్ని పట్టుకోలేకపోతాం, వీడికి నడకొచ్చేసింది అని, ఈ ఏజ్ అనమాట. ఓకే, నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అంటే చిన్నగా అబ్జర్వ్ చేయటము. మమ్మీ అంటే వాళ్ళని చూసుకోవడానికి ఎవరు వస్తున్నారు, వాళ్ళకి ఎవరు స్నానం చేస్తున్నారు, ఎవరు బట్టలు వేస్తున్నారు, అన్ని వాళ్ళు కూడా వాళ్ళకి అబ్జర్వ్ చేస్తారు, ఇమాజినేషన్ అనమాట. ఓకే, నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ అంటే మనకు తెలుసు కదా, ఫస్ట్ చిన్న సౌండ్ చేస్తూ ఉంటారు, ఫస్ట్ ఏడుస్తారు, ఆ తర్వాత చిన్న సౌండ్లు చేస్తూ ఉంటారు, ఆ తర్వాత చిన్న వర్డ్స్ మాట్లాడుతూ ఉంటారు, తర్వాత చిన్న సెంటెన్సెస్ ఫార్మేషన్ అవుతా ఉంటాయి ఈ టూ ఇయర్స్ వరకు మనం అబ్జర్వ్ చేస్తే. అందుకే చిన్నపిల్లల దగ్గర కూర్చోబెట్టుకొని తాతయ్య నాయనమ్మ వాళ్ళు చిన్న అత్త అనండి, మామ అనండి, పాప అనండి, అట్లా అనండి చెప్తా ఉంటారు. అంటే అలా అనండి అంటే వాళ్ళ అంటా ఉంటారు. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక మొబైల్ ఇచ్చేసి మొబైల్ పక్కన పెట్టుకొని ఆ స్టోరీస్ చూపిస్తూ వాళ్ళకి తినిపించడము, వాళ్ళని ఆడించడము అదే చేస్తున్నాము కదా. ఓకే, నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే అటాచ్మెంట్ అనమాట. పేరెంట్స్ కి అటాచ్మెంట్ ఎక్కువ, మదర్ కి అటాచ్మెంట్ ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మదర్ 24 hours మదరే అట్ట పెట్టుకుని ఉంటుంది కదా. కనిపించకపోతే గట్టిగా ఏడవడం, నిద్రలో గట్టిగా ఏడవడం, కనిపించకపోతే అంటా ఇక్కడ జరుగుతూ ఉంటది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, 0 to 2 years వరకు సోషల్ డెవలప్మెంట్ అంటే ఏమి ఉండదు. వాళ్ళు ఇంటి దగ్గరే ఉంటారు, మదర్ చుట్టుపక్కల మదరే ఉంటుంది కాబట్టి ఎక్కువ వాళ్ళ పేరెంట్స్, సిబ్లింగ్స్, మదర్ తోనే సోషల్ డెవలప్మెంట్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ మనకి ఎర్లీ చైల్డ్హుడ్ అనమాట. ప్రీనెటల్ స్టేజ్ తర్వాత మనం ఇన్ఫాన్సీ చూసాం, ఇన్ఫాన్సీ తర్వాత ఎర్లీ చైల్డ్హుడ్ మనకి 2 to 6 years ఏజ్ ని మనము 2 to 6 years ఏజ్ ని మనం ఎర్లీ చైల్డ్హుడ్ అంటాము. దీనిని మనం ప్లే స్కూల్ ఏజ్ లేదా ప్రీ స్కూల్ ఏజ్ అని కూడా అంటాం అనమాట. ఓకే, వీటిలో కూడా డిఫరెంట్ డెవలప్మెంట్స్ ఎలా ఉంటాయి ఇప్పుడు అబ్జర్వ్ చేద్దాము. ఫస్ట్ ఫిజికల్ డెవలప్మెంట్, వీళ్ళకి ఫిజికల్ డెవలప్మెంట్ ఇక్కడ ఆల్రెడీ మనకి మోటార్ డెవలప్మెంట్ స్పీడ్ గా ఉంటుందని తెలుసుకున్నాం కదా ఇన్ఫాన్సీ లో. ఇక్కడ వీళ్ళు వాక్ చేస్తారు, జంప్ చేస్తారు, వాకింగ్ కానీ, జంపింగ్ కానీ, డ్రాయింగ్ కానీ, ఓకే, కలరింగ్ కానీ, ఇవన్నీ మనం ఈ ఫిజికల్ డెవలప్మెంట్ చూస్తాం. అంటే ఆల్రెడీ ఫైన్ మోటార్ స్కిల్స్, గ్రోస్ మోటార్ స్కిల్స్ డెవలప్ అయి ఉంటాయి కదా, సో అలా అనమాట. కాగ్నిటివ్ డెవలప్మెంట్, అక్కడ సెన్స్ ఆర్గన్స్ ప్రాపర్ గా వర్క్ చేయడం చూసాం కదా. ఇక్కడ కూడా అంటే మ్యాచింగ్ ఇప్పుడు నంబర్స్ ఇచ్చి పిక్చర్స్ మ్యాచ్ చేయండి, లేదంటే పజిల్స్ సాల్వ్ చేయడం, స్మాల్ పజిల్స్ వాళ్ళకి రిలేటెడ్ గా. ఓకే, ఈ ఏజ్ లో మనం చూస్తాం వాళ్ళకి కొంచెం థింకింగ్ అనేది వస్తుంది. లాంగ్వేజ్ డెవలప్మెంట్, వొకాబులరీ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుంది. ఇక్కడ పెద్ద సెంటెన్సెస్ మాట్లాడతారు. అందుకే మనకి ప్లే స్కూల్లో ఎక్కువ రైమ్స్, స్టోరీస్ వాళ్ళు చెప్పించడము, లేదంటే మనం చెప్పడము అవి చేస్తూ ఉంటాము. అందుకని వొకాబులరీ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది ఇక్కడ. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ ఫస్ట్ స్టార్టింగ్ లో 2 years 3 years ఏజ్ లో అంటే వాళ్ళ ఎమోషన్స్ మీద కంట్రోల్ ఉండదు అనమాట. తర్వాత చిన్నగా స్కూల్కి వెళ్ళడం నేర్చుకుని, లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇప్పుడంటే స్కూల్కి వెళ్తున్నారు, బిఫోర్ ఇంతకు ముందు స్కూల్కి వెళ్ళే వాళ్ళు కాదు కదా. ఒక 10 to 15 years బిఫోర్ అట్లా చూసుకుంటే పిల్లలు 6 years అట్లా స్కూల్స్కి వెళ్ళేవాళ్ళు. అప్పుడు డైరెక్ట్ ఫస్ట్ క్లాస్ అట్లా వేసేవాళ్ళు. ఇప్పుడు మనకి 2 years 2.5 years నుంచే మనకి ప్లే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. సో అప్పటి నుంచే మనకి ఏంటి, స్కూల్కి వెళ్ళి వేరే పిల్లల్ని చూసి నేర్చుకోవడం, లేదంటే మేడం అరుస్తుందేమో, లేదా చూస్తున్నారేమో ఎవరైనా అనేసి వాళ్ళు కొంచెం ఎమోషన్స్ మీద కంట్రోల్ వస్తుంది అనమాట. ఇక్కడ ఎక్కువ ఏం ఏడవరు. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్, ఈ సోషల్ డెవలప్మెంట్ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు కదా, స్కూల్కి వెళ్ళకపోయినా కూడా ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తారు, వాళ్ళకి టాయ్ షేర్ చేసుకో అంటే ఎక్కువ ఏం షేర్ చేయరు, వాళ్ళకి అర్థమవుతుంది అనమాట. చిన్న ఫ్రెండ్షిప్ అనేది పెరగడము, ఈ సోషల్ డెవలప్మెంట్ మనం చూస్తాం. బయటికి వెళ్ళి ఆడుకోవడము, అంటే మదర్ దగ్గర నుంచి కొంచెం బయటికి వెళ్ళి ఆడుకోవడము చూస్తూ ఉంటాము. కొంతమంది పిల్లలు ఎక్కడ కూడా మదర్ నట్టు పెట్టుకునే ఉంటారు, అది వేరే విషయం. కానీ యాక్చువల్ గా అయితే మన ఈ సోషల్ డెవలప్మెంట్ 2 to 6 years ఏజ్ లో పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకొని చిన్న గ్రూప్స్ ఫామ్ చేసుకోవడం అట్లా మనం చూస్తూ ఉంటాము. ఈ ఎర్లీ చైల్డ్హుడ్ మనం ఏమని చెప్పుకున్నాము,
ప్లే స్కూల్ లేదా ప్రీ స్కూల్ పీరియడ్ అంటారు. అక్కడ కూడా టాయ్స్ ఆడిస్తారు కదండి. ఇక్కడ ఈ ఏజ్ లో పిల్లలు ఎక్కువసేపు టాయ్స్ స్పెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, నెక్స్ట్ మనకి లాటర్ చైల్డ్హుడ్ అంటారు. లాటర్ చైల్డ్హుడ్ మనకి 6 to 12 years ఏజ్ ని, ఈ 6 to 12 years ఏజ్ ని మనం గ్యాంగ్ ఏజ్ అని కూడా అంటారు. గ్యాంగ్ ఏజ్ అని కూడా అంటారు. అంటే ఎక్కువ గ్యాంగ్స్ ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ లాటర్ చైల్డ్హుడ్ 6 to 12 years అంటే ఫ్రెండ్స్ ఎక్కువ స్పెండ్ చేయటము, వాళ్ళతోనే ఎక్కువ ఆడుకోవడం, వాళ్ళ డెసిషన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం ఎక్కడ చూస్తాం, టీమ్ వర్క్ అలాంటివి. నెక్స్ట్ వీటిలో కూడా డిఫరెంట్ డెవలప్మెంట్స్ చూస్తాం. ప్రతి ఒక్క దాంట్లో చూస్తున్నాం కూడా. దీంట్లో కూడా ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా అంట, కాగ్నిటివ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఎలా చూద్దాం. ఓకే, ఫిజికల్ డెవలప్మెంట్ వచ్చేప్పటికి మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇంతకు ముందు స్టేజెస్ లో చాలా ర్యాపిడ్ గా ఉంటుంది అని, కానీ ఇక్కడ స్టడీగా ఉంటుంది. ఓకే, ఈవెన్ అండి క్వశ్చన్స్ అడిగేది ఏ స్టేజ్ లో ర్యాపిడ్ గ్రోత్ ఉంటుంది, ఏ స్టేజ్ లో స్టడీగా ఉంటుంది, లేదా ఏ ఏజ్ ని గ్యాంగ్ ఏజ్ అంటారు, ఏ ఏజ్ ని ప్లే స్కూల్ ఏజ్ అంటారు, ఇవన్నీ ఇలా క్వశ్చన్స్ ఫామ్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఇప్పుడు స్టడీగా ఉంటుంది అంటే ఆల్రెడీ మోటార్ స్కిల్స్ డెవలప్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్పోర్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము, రైటింగ్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడము. ఓకే, స్పోర్ట్స్, రైటింగ్స్, ఇక్కడి నుంచేనండి నావెల్స్ అవి ఇవి కూడా రాస్తా ఉంటారు పిల్లలు స్కూల్ యాక్టివిటీస్ కోసం, లేదంటే స్కూల్ న్యూస్ పేపర్ ఉంటుంది కదా, ఆర్టికల్స్ రాయడం ఇలా స్టార్ట్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ లాజికల్ థింకింగ్, అబ్స్ట్రాక్ట్ కదండి, లాజికల్ థింకింగ్ అనేది ఇక్కడ డెవలప్ అవుతుంది. రివర్స్ థింకింగ్, రివర్స్ కూడా క్వశ్చన్ చేసుకోగలరు. కాజ్ ఎఫెక్ట్, దీనికి అసలు దీనికి రీజన్ ఏంటి, ఓకే, దానికి మనం ఎలా సాల్వ్ చేసుకోగలం, కాజ్ ఎఫెక్ట్ రిలేషన్షిప్ కూడా వీళ్ళకి ఇక్కడ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ చాలా వొకాబులరీ చాలా స్పీడ్ గా డెవలప్ అవుతుందని విన్నాం కదా ఇంతకు ముందు స్టేజ్ లో. వెళ్ళి ఇక్కడ పారాగ్రాఫ్లు, క్వశ్చన్, పెద్ద నావెల్స్, పెద్ద బయోగ్రఫీస్ ఇవన్నీ రాయడం మనం చూస్తాం అనమాట. స్ట్రాంగ్ గా ఉంటుంది వీళ్ళకి. ఇక్కడ ఎమోషనల్ డెవలప్మెంట్, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోగలరు. తెలుస్తుంది కదా ఇప్పుడు, అంటే ఫ్రెండ్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ముందు ఆడకూడదు, ఎవరైనా వస్తే వాళ్ళ ముందు ఆడకూడదు, మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళ ముందు ఆడకూడదు, అంటే వాళ్ళ యొక్క ఫీలింగ్స్ ని కంట్రోల్ చేసుకోవడం. లేదా ఏమైనా కొనుక్కోవాలంటే పేరెంట్స్ చెప్తున్నారంటే ఇది మన ఇప్పుడు కొనుక్కోలేమమ్మా, నెక్స్ట్ మంత్ కొనిస్తాను అట్లా ఏమైనా చెప్పినా కూడా కొంచెం అర్థం చేసుకుని అంతటితో ఆగడం. అదే 2 to 6 years ఏజ్ లో ఆగుతారా, మనం ఎక్కడ తీసుకెళ్తే అక్కడ దొర్లుతారు అనమాట. అక్కడ అంటే దట్ మీన్స్ నా ఉద్దేశం ఏంటంటే ఏదైనా షాప్ తీసుకెళ్తే ఆ టాయ్ ఇప్పుడు కొనాలి అంటే కొనాలి, లేదంటే ఏడుస్తూ ఉంటారు. ఓకే, అట్లా. కానీ ఇందులో మనకి కొంచెం వాళ్ళకి ఎమోషన్స్ కంట్రోల్ ఉంటుంది అనమాట, అది నేను చెప్తుంది. నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్ ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం, గ్యాంగ్ ఏజ్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సోషల్ డెవలప్మెంట్ అనేది ఎలా ఉంటుందండి, పిల్లలు గ్రూప్స్ ఫామ్ అయ్యి వాళ్ళకి వాల్యూ ఇవ్వడము, వాళ్ళ యొక్క డిసిషన్స్ కి వాల్యూ ఇవ్వడము, ఇలాంటివన్నీ మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఓకే, నెక్స్ట్ మనకి అడోల్సెన్స్ అనమాట. అడోల్సెన్స్ పీరియడ్ లో మనకి 12 to 18 years ఉన్న దాన్ని కౌమార దశ లేదా కిషోరావస్థ అంటాం కదా తెలుగులో, అవే అనమాట అడోల్సెన్స్ పీరియడ్. వీటిలో ఈ పీరియడ్ మనకి పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అని కూడా అంటారండి. స్ట్రెస్ అండ్ స్ట్రోమ్, ఈ పీరియడ్ ఆఫ్ స్ట్రెస్ అండ్ స్ట్రోమ్ అని దేని అంటారంటే అడోల్సెన్స్ అంటారు. గ్యాంగ్ ఏజ్ అని దేని అంటారు, ప్రీ స్కూల్ ఏజ్ అని దేని అంటారు, స్ట్రెస్ అండ్ స్ట్రోమ్ ఏజ్ అని దేని అంటారు, అట్లా మనకు క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. అడోల్సెన్స్ ని మనము అంటే ఇది చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ మధ్యలో ఉంటుందండి. చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్, అప్పటి వరకు మంచిగా అక్కడ ఆడుకొనేసి ఇప్పుడు సడన్ గా మనం అడల్ట్హుడ్ లోకి వెళ్ళిపోవడం, ఈ మధ్యలో పీరియడ్ అనమాట. ఈ మధ్యలో పీరియడ్ చాలా క్రూషియల్ అండ్ క్రిటికల్ అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫిజికల్ డెవలప్మెంట్ చూసుకున్నాము అనుకోండి, ఇక్కడ కూడా అంత ఫాస్ట్ గా ఏమి ఉండదు. వాళ్ళు అడల్ట్ గా మారిపోవడం అనమాట. అంటే వాళ్ళ యొక్క ఆర్గన్స్ ఏమైతే ఉంటాయో ఫాస్ట్ గా గ్రో అవుతాయి అనమాట. సెక్సువల్ ఆర్గన్స్ కూడా ఇక్కడే డెవలప్ అవుతాయి అనమాట. ఆపోజిట్ జెండర్ ని అట్రాక్ట్ అవడము మనం ఈ ఏజ్ లో చూస్తాం. ప్యూబర్టీ అంటాం కదా, ఓకే, వాళ్ళ యొక్క ఆర్గాన్స్ కూడా చేంజ్ అవుతాం, అంటే గ్రోత్ ఎక్కువ చూస్తాం మనం ఈ ఏజ్ లో. నెక్స్ట్ కాగ్నిటివ్ డెవలప్మెంట్, అబ్స్ట్రాక్ట్ థింకింగ్ చూస్తాము, లాజికల్ థింకింగ్ చూస్తాము, రీజనింగ్ చూస్తాము, ఏదైనా సాల్వ్ చేయగలరు, ఏదైనా అంటే ఏదైనా అంటే ఇప్పుడు ఏదైనా ఎక్కువ డిఫికల్ట్ గా ఉన్న సమ్స్ కూడా వీళ్ళు ఇక్కడ ఈ ఏజ్ లో సాల్వ్ చేయగలరు, ఫజిల్స్ కానీ అట్లాగా. నెక్స్ట్ ఎమోషనల్ డెవలప్మెంట్ అంటే
ఇక్కడ ఆల్రెడీ మనకి మనం ఎర్లీ చైల్డ్హుడ్ లాటర్ చైల్డ్హుడ్ లో మనం చెప్పుకోవాలి వాళ్ళ కంట్రోల్ ఉంటుందని. ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్ స్వింగ్ అవుతూ ఉంటాయి, మూడు స్వింగ్ అవుతుంటాయి, ఒక దాని మీద ఉండదు అనమాట. వాళ్ళు ఎక్కువ ఇండిపెండెన్సీని కోరుకుంటారు. ఎక్కువ ఇండిపెండెన్స్ అంటే ఐడెంటిటీ, వాళ్ళకంటూ ఒక ఐడెంటిటీ కావాలని ఇక్కడ కోరుకుంటారు అనమాట. ఓకే, నెక్స్ట్ సోషల్ డెవలప్మెంట్. సోషల్ డెవలప్మెంట్ అంటే మనం ఇంతకు ముందే గ్యాంగేజ్ అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ కూడా వీళ్ళు ఫ్రెండ్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడము, పేరెంట్స్ చెప్పింది చాలా అంటే 50% రాంగ్ అని వాళ్ళు నమ్ముతారు. ఎక్కువ వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ చెప్పేది ఎక్కువ నమ్ముతారు, ఫ్రెండ్స్ మీద డిపెండ్ అవ్వడము, ఫ్రెండ్స్ ఒక వాళ్ళ యొక్క మాటలకి వాల్యూ ఇవ్వడము. ఓకే, ఇవన్నీ మనం ఈ ఏజ్ లోనే చూసాం. అందుకని దీన్ని చాలా క్రూషియల్ పీరియడ్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, ఇప్పటి వరకు మనం స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ చూసాం కదా. నెక్స్ట్ టాపిక్ ని మళ్ళీ కంటిన్యూ చేద్దాం. అంటిల్ దెన్ బై బాయ్. మనం చెప్పుకుంటున్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కి పీడిఎఫ్ టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. మన టెలిగ్రామ్ ఛానల్ని ఎవరైనా ఫాలో అవ్వకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఫాలో అవ్వండి. ఇంకా మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి.